చేసేటువంటి ప్రతి కార్యకలాపం కూడా మెదడుతోనే ముడిపడి ఉంటుంది. అంటే మనం చూడటానికి కానీ వినటానికి కానీ భాష నేర్చుకోవడానికి కానీ అన్నిటికంటే 13 ఏళ్ళు అన్నిటికంటే మెయిన్గా జ్ఞాపక శక్తికి మనకి విద్యా వ్యవస్థలో ఎవరైనా రాణించాలంటే ఖచ్చితంగా జ్ఞాపక శక్తి తాళ అనేది ఎంతైనా అవసరం. అది మన యొక్క మెదడు మీద ఆధారపడి ఉంటుంది. అయితే మెదడులో ఉండేటువంటి న్యూరాన్లు నాడీకణాలు అనేది బిడ్డ పుట్టినప్పుడు 3వ నెల నుంచే ప్రారంభమవుతాయి. అవి 3 సంవత్సరాలు దాటినాక అవి బాగా అభివృద్ధి చెందుతాయి. అయితే పిల్లవాడు 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు అప్పటిదాకా ఆ పీరియడ్ లో మెదడు అనేది మన పెద్దవారి మెదడు ఎంత ఉంటుందో దాంట్లో 95% వరకు ఆ పీరియడ్ లో పెరుగుతుంది. అందుకనే మనకి ఈ ట్రైనింగ్ కూడా ఈ వయసు పీరియడ్ వరకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా 3 నుంచి 6 సంవత్సరాల వయసు వరకు. ఎందుకంటే ఆ వయసు అనేది పునాది అక్షరాస్యత మరియు సంఖ్యాజ్ఞానానికి పునాదులు వేసే వయసు. వారికి బాగా పునాది వేస్తుంది. కాబట్టి ఆ 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల మీద ఈ ఎఫ్ఐఆర్ అనేది ఎందుకు కేంద్రీకరించబడుతుందంటే ఆ టైం నాటికి పిల్లవాడి యొక్క మెదడు అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. అప్పటి నుంచి పిల్లవాడు మనం ఎంత ఇస్తే అంత నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి అక్కడి నుంచే ఈ ఎఫ్ఐఆర్ కూడా అసలు మెయిన్ కూడా మనకి అదే. ఈసీసీ ప్రధాన ఉద్దేశం కూడా అదే, 3 నుంచి 6 సంవత్సరాల వయసు వరకు ఉండేటువంటిది. కాబట్టి దీని గురించి మనం డిస్కస్ చేసుకోవాలి సార్. అయితే మెదడులో మనకి 3 భాగాలు ఉంటాయి జనరల్ గా జరిగితే. ఒకటి ఏంటంటే ఆక్సిపెటల్ లోబ్ అంటాం దాన్ని, ఆక్సిపెటల్ లోబ్. తర్వాత టెంపోరల్ లోబ్. టెంపోరల్ లోబ్, లోబ్ అంటే పార్ట్ సార్, భాగము అని అర్థం వస్తుంది. లోబ్ అంటే పార్ట్, భాగము అని. తర్వాత మూడవది పారటైల్ లోబ్. పారటైల్ లోబ్, ఆక్సిపెటల్ లోబ్, టెంపోరల్ లోబ్, పారటైల్ లోబ్. సో లోబ్ అంటే భాగం. కాబట్టి ఈ 3 భాగాలు మెదడులో మనం ముఖ్యమైనగా చెప్పుకోవచ్చు. దాన్ని సింపుల్ గా గుర్తుపెట్టుకోవడానికి మనం ఓటీపీ అని కూడా చెప్పుకోవచ్చు సింపుల్ గా. ఓ అంటే ఆక్సిపెటల్ లోబ్, టీ అంటే టెంపోరల్ లోబ్, పి అంటే పారటైల్ లోబ్. సో ఆక్సిపెటల్ లోబ్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? ఆక్సిపెటల్ లోబ్ అంటే ఇది మనం చెప్పుకున్నాం, మనిషి అంటే ఇక్కడ మనం మనుషుల గురించి కాదు విద్యార్థుల గురించి డిస్కస్ చేస్తున్నాం. కాబట్టి విద్యార్థి నేర్చుకున్నటువంటి ప్రతి అంశం కూడా మెదడులో పడిపోయి ఉంటుంది. కాబట్టి ఇది ఫస్ట్ తన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని చూడడానికి ఉపయోగపడుతుంది ఈ పార్ట్. ఇంకా ఈ పార్ట్ గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది. బ్రీఫ్ గా సమర్థ చేసే క్రమంలో మెయిన్ కీవర్డ్ ఏంటంటే విద్యార్థి తన చుట్టూ ఉండేటువంటి ప్రపంచాన్ని చూడడానికి ఉపయోగపడుతుంది ఆక్సిపెటల్. తర్వాత టెంపోరల్, ఇది వినడానికి అదేవిధంగా భాష నేర్చుకోవడానికి జ్ఞాపక శక్తికి కారణమైనటువంటి పార్ట్. మెదడులో ఉండేటువంటి టెంపోరల్ పార్ట్ వల్లే వినటము, భాష నేర్చుకోవటము. సో భాష నేర్చుకోవాలంటే కూడా ముందు ఖచ్చితంగా వినాలి. ఎదుటి వారు ఏం చెప్తున్నారో దాన్ని వింటేనే భాష నేర్చుకోగలుగుతాము, భాషను మాట్లాడగలుగుతాము. ముందు వినే స్థాయి అయినప్పుడు అతను మాట్లాడలేడు. కాబట్టి అత్యంత కీలకమైనటువంటి పార్ట్ టెంపోరల్ లోబ్, వినటము, భాష నేర్చుకోవడము, అదేవిధంగా జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి ఆర్గాన్స్ కూడా దీంట్లోనే ఉంటాయి. తర్వాత పారటైల్ లోబ్. పారటైల్ లోబ్ అంటే ఇది స్పేషియస్ గురించి చెప్తుంది. ప్రాదేశిక ఆకారాలు, వాటి సైజులు, అమరికలు, అదేవిధంగా పోకడము, రాయటము మొదలు వాటికి సంబంధించినటువంటి పార్టే ఈ పారటైల్ లోబ్. కాబట్టి మనం వీటన్నిటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే విద్యార్థిని వారికి చదువు చెప్పేటువంటి క్రమంలో అందరికీ ఒకేలాగా చెప్పకూడదు. వారి యొక్క స్థాయిని బట్టి, వారి యొక్క అవగాహన దాన్ని బట్టి మనం చెప్పుకోవాలి. కాబట్టి దాంట్లో మనకి ఈ మెదడు గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ మెదడుని ప్రభావితం చేసేటువంటి అంశాలు మనకి ఉపాధ్యాయుడిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఏమేమి ప్రభావితం చేస్తారు సార్? మెదడుని ప్రభావితం చేసే అంశాలు పరిసరాలు, అదేవిధంగా అనువంశికత, ఎన్విరాన్మెంట్ అండ్ హెరిడిటీ. సో
పరిసరాలు అంటే ఏం చెప్పొచ్చు? మనం పరిసరాలు అంటే ఏంటి సార్? పాఠశాల కావచ్చు, కుటుంబం కావచ్చు, అంటే అన్ని ప్రతిదీ పరిశ్రమే. ఆయన యొక్క ఆ విద్యార్థిని ప్రభావితం చేసే జన్యువు తప్ప, ఆల్ ది ఫ్యాక్టర్స్ ఎక్సెప్ట్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్సెప్ట్ జీన్స్ తప్ప విద్యార్థిని ప్రభావితం చేసేటువంటి ప్రతి దాన్ని కూడా మనము పరిసరాలుగా చెప్పుకోవచ్చు. ఈ పరిసరాల గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటుంది, బ్రీఫ్ గా కట్ చేసేస్తున్నాను. సో పరిసరాలు అనేవి మనకి అనుకూలమైన పరిసరాలు, ప్రతికూలమైన పరిసరాలు అని చెప్పేసి పరిసరాలు రెండు